రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పట్టణ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో కార్పొరేట్ జ్యువెలరీ షాప్ను ఏర్పాటు చేయొద్దని మండల స్వర్ణకార అధ్యక్షులు చింతోజీ బాలయ్య ఆధ్వర్యంలో మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట రిలే దీక్షలు చేపట్టగా నేటికి 9వ రోజుకు రిలే దీక్షలు చేరుకున్నాయి. స్వర్ణకారులు చెవిలో పువ్వు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. వీరి దీక్షలకు వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, స్వర్ణకార రాష్ట్ర జిల్లా మండలాల కుల సంఘాల సభ్యులు దీక్షకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా స్వర్ణకారులు మండల సంఘం అధ్యక్షులు బాలయ్య మాట్లాడుతూ జగదాంబ కార్పొరేట్ జ్యువెలరీ షాప్ను ఏర్పాటు చేయొద్దని 9 రోజుల పాటు దీక్ష చేపట్టగా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కార్పొరేట్ జ్యువెలరీ అనుమతులు ఇవ్వకుండా షాపును తీసివేసేలా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలోని స్వర్ణకారులు మండల అధ్యక్షులు చింతోజీ బాలయ్య, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, చేపూరి బ్రహ్మం, వెంగళం రాజు, సత్యనారాయణ, రవి, శ్రీనివాస్, భాస్కర్, అమర్, వెంకటరమణ, అనిల్, జగన్నాథం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరి అంతే ఇస్తాను కదా. స్వర్ణకారులు మేము చేస్తున్న దీక్ష 9వ రోజుకు చేరింది. గత ఏప్రిల్ నెలలో 9వ డేట్ నాడు ముస్తాబాద్లో జగదాంబ జ్యువెలరీ షాప్ పెట్టుతున్నారని వార్త రాగానే బోర్డు చూసి వెంటనే మేమందరము అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చి అభ్యర్థించడం, అయ్యా ఇక్కడ జ్యువెలరీ షాప్ పెడుతుంది, మన బంగారు తెలంగాణ, మన బతుకుల తెలంగాణ, మేము ఉట్లాడి తెచ్చుకొని సాధించుకునే తెలంగాణలో ఇప్పటికే చాలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ మార్వాడీలు చాలా సందర్భాల్లో షాపులు పెట్టి ఎత్తేసి ₹1,00,00,000 పైన పోతుంది. మరి వాళ్ళు వస్తే ఈ సరౌండింగ్ ఏరియాలో 500 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అయ్యా మీరు మాకు న్యాయం చేయండి అని గౌరవ ఎస్ఐ గారికి, గౌరవ ఎంఆర్ఓ గారికి, జీపీ ఈఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడము చెప్పడం జరిగింది. తదుపరి 20 నాడు, తదుపరి 22 నాడు, తదుపరి 24 నాడు రిలే దీక్ష కూర్చుంటున్నామని చెప్పి అనుమతి తీసుకొని